హాయ్ అండి. వెల్కమ్ టు వైజాగ్ టు యూఎస్ఏ వ్లాగ్. మీ అందరి కోసం ఈరోజు గోంగూర రొయ్యల బిర్యానీ ఏ విధంగా చేసుకుంటారో చూపించబోతున్నా. ముందుగుండా రొయ్యల్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకుందాం. అలానే గోంగూరని కూడా బాగా క్లీన్ చేసి బాయిల్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. నేనైతే ఈ బిర్యానీని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. చూస్తున్నారు కదా. నేను ముందుగుండా అయితే ఈ రైస్ కుక్కర్ని ఫస్ట్ స్టవ్ పైన పెట్టి పోపు వేసుకుంటా అండి. ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకొని అందులో మసాలా దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కర్రీ లీఫ్ కూడా. ఇది ఫ్రై అవుతున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలానే రొయ్యల్ని బాయిల్ చేసినటువంటి రొయ్యల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. రొయ్యల్ని నేనైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసి బాయిల్ చేశానండి. వాటర్ ఇంకిపోయేంత వరకు బాయిల్ చేయాలి. సో ఇప్పుడు రొయ్యల్ని యాడ్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి, మసాలా, అలానే కారం, గోంగూరను కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. రుచికి సరిపడా సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. అలానే నానబెట్టినటువంటి బాస్మతి రైస్ని తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో దానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే మనం దానికి సరిపడా 2 గ్లాసులు వాటర్ అయితే ఈ రైస్ కుక్కర్కి సరిపోతుంది. సో అలానే ఇందులో నేను డ్రై పుదీనా లీవ్స్, కసూరి మేతి అనేది ఇందులో యాడ్ చేశానండి. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. అలానే కొరియాండర్ లీవ్స్, కొద్దిగా గీ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. తరువాత మెజర్మెంట్స్ ప్రకారంగా మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. తరువాత మనం ఒక 10 మినిట్స్ అయితే ఇలా స్టవ్ పైన పెట్టి కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేయాలండి. ఎందుకంటే ఆ పులుపుతనం అనేది రావాలి కదా. ఇలా రైస్ కుక్కర్లో లాస్ట్లో పెట్టేసుకుంటే 15 మినిట్స్లో ఈ బిర్యానీ అయితే అయిపోతుందండి. చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.